హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం. సో ఇప్పుడైతే పిల్లలిద్దరికి అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెడుతున్నా. అందుకే ఇక పిల్లల్ని అయితే రెడీగా పేపర్స్, వాళ్ళకి కావాల్సిన స్కెచ్లు అయితే అన్ని తీసుకోమని చెప్పిన. సో ఏం డ్రాయింగ్ అనుకుంటున్నా ఫ్రెండ్స్, వేరే ఏ డ్రాయింగ్ అయితే కాదు, పిల్లల ఫొటోసే డ్రాయింగ్ చేయమని అయితే చెప్పిన. సో ఇక వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు అయితే తీసుకోమని చెప్పిన. వాళ్ళైతే కొన్ని సెలెక్ట్ చేసుకురు. దాంట్లో ఒకటైతే ఇంకా అదేందని అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ అయితే అదైతే డ్రాయింగ్ వేయాలి. ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. చూపి. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పిల్లలిద్దరు డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతుంది. సో ఎవరి ఫోటో బొమ్మ వాళ్ళు గీసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తే ఇదైతే ఇక మా అమ్ములు చిన్నప్పటి ఫోటో. ఇదైతే మా అమ్ములు చూజ్ చేసుకుంది. ఇదే స్థానేష్ అయితే తెనిదివు. సో ఇదైతే మా హాని ఫోటో ఫ్రెండ్. చూడుర్రి, ఇప్పుడు మా హాని అయితే ఈ బొమ్మ గీయబోతుంది. అయితే ఫస్ట్ ఇది అనుకుంది, కాకపోతే మళ్ళీ కొంచెం వస్తుందో రాదో ఇది అన్నట్టుగా మళ్ళా ఇది చూజ్ చేసుకుంది. చూద్దాం ఇంకా ఎవరు ఎంత బాగా గీస్తారు, ఎవరు మంచిగా వేస్తారు అనేది అయితే చూద్దాం. ఇంకా అయ్యో ఎవరు మంచిగా అందంగా ఎట్లున్నదో అట్లా యాజ్ డీస్ గా సేమ్ వేయాలి. కలర్స్ అయినా ఏదైనా అన్ని ఉండాలి. మంచి చూడడానికి ఇట్లా సేమ్ ఈక్వల్ గా అనిపించాలి. అట్లా అయితేనే గెలిచినట్టు. సరేనా? సో ఎవ్వరు మంచిగా వేసి ఎవరిది బాగుంటే వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 100 రూపీస్ అయితే పెడుతున్నా. చూద్దాం ఇక ఎవరు ఎంత బాగా చేస్తారు ఏందనేది అయితే. సో ఫస్ట్ అనుకున్నా ఒకరితో ఒకరికి అని చెప్పుకున్నా, కాకపోతే కాదంట ఎవరిది వాళ్ళే చేస్తామని చెప్పిర్రు. రాయిర్రి, ఎవరి పేరు వాళ్ళు రాయిర్రి, ఎవరి బొమ్మ వాళ్ళు గీయుర్రి. ఆగు, రాసినావు? నేను రాసినవా? 1 2 3 స్టార్ట్. టైం అవును, టైం గిట్ల ఇవ్వాలి. అంతేనా? టైం వద్దంటవా అయితే? సరే మరి ఫాస్ట్ గా వేయర్రి అని. తొందర పడొద్దు, మంచిగా వేయాలి. ఎంత నీట్ గా వేస్తే అంత మంచిగా ఉంటది. సరేనా? కలర్స్ ఇట్లా మంచిగా వేయాలి. యాజ్ ఈజ్ ఎట్లుంది అట్లనే దించాలి చూడడానికి. ఇట్లా చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు విన్ అవుతారు, ఎవరు మంచిగా వేస్తారు, ఎవరు 100 రూపీస్ గెలుచుకుంటారో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేసేసిర్రు ఇప్పుడైతే వేయడం. ఇక మా అమ్ములైతే చబ్బిగా ముద్దుగా లడ్డుగా గుండ్రంగా కూర్చుంది. ఒక దగ్గర కూర్చుంది, ఒక దగ్గర నిల్చుంది. నిల్చున్న ఫోటో అయితే వేస్తుంది. ఆల్రెడీ అన్న అయితే స్టార్ట్ చేసేసింది. సో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వీళ్ళు డ్రాయింగ్లు అయితే వేస్తారు. సో ఇంకా నేను కొంచెం వెరైటీ ఉంటుందని ఇట్లా పిల్లల ఫోటోలో వేయమని చెప్పిన ఈసారి అయితే. ఇంకా కమన్ ఫాస్ట్ అని. అమ్ములది అయితే వస్తలేదు పాపము. వేస్తా ఉంది, రబ్ చేస్తా ఉంది. టెన్షన్ కూల్ గా. అమ్ములైతే సీరియస్గా వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవ్వరితో మాట్లాడదు. ఇక కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోటో మీదనే ఉంది. అమ్ములు అందమైన ముఖ చిత్రం బొమ్మ చూపిస్తాం మీకు అని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ వేసేసింది, కలర్లు గీస్తా ఉంది. అమ్ములు సీరియస్, మొత్తం ఫోటో అయిపోయేదాకా మాట్లాడదు. ఇక మొత్తం అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా ఆనది అయిపోయింది. అది ఓన్లీ నీకు ట్రై చేయడానికి మాత్రమే. వెనక సైడ్ వేసి ఫస్ట్ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా అమ్ములది అయితే కావాలి. అమ్ముల దాని కోసం అయితే ఇక వెయిట్ చేయాలి. కమన్ ఫాస్ట్ అమ్ములు. మణిగాడు ఇంకో ఫోటో దించిండు. ఏంటిది అది? ఏంటి అవి? చూడు ఫ్రెండ్స్ ఎట్లా వేసిందో ఇది. అందుకే ఫస్ట్ అయితే ఇది తీసుకుంది, మళ్ళీ ఏనికి వస్తుందో రాదా అనేసి మళ్ళీ అది తీసుకుంది. చూడు ఫ్రెండ్స్, ఫైనల్ గా అమ్ములు అయితే చేసింది అని. నీ చూపిగా
ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా ఇది అమ్ముల్ ఫోటో. దీన్ని అయితే చూడుర్రి ఎవరిది బాగుందో మీరు ఇట్లా కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టే ఎవరికి ఎక్కువ కామెంట్లు వస్తాయో వాళ్ళే విన్ అయినట్టు. అప్పుడే వీళ్ళకైతే విన్ అయినట్టుగా నేనైతే డబ్బులు అయితే ఇస్తా. ఇప్పుడైతే చూద్దాం ఎవరిది బాగుంది అనేది. యాజ్ తీసుకుందా కామెంట్స్ పెట్టండి. ఇగో ఒక చెంప ఉబ్బింది, ఒక చెంప సన్నగా ఉంది. ఇగో ఈ చెంప లావు ఉంది, చెంప సన్నగా ఉంది. ఏం కాదు ఉంది, నాదే బాగుంది అసలు. ఇగో చూడు మొత్తం చూస్తున్నా ఇంకో నేను చెప్తా. ఇగో ఇవి చూడు, జుట్లు ఇంకో చూడు ఇంకో లబ్బాయి చెంప చుక్క గుట్లే పెట్టింది ఫ్రెండ్స్. డిష్ చుక్క ఇక మా అన్న అయితే పెట్టినా ఇంకో డిజైన్ ఇచ్చిన డిజైన్ ఓకే గాజులు పర్లేదు బాగానే ఉంది. వేసిన అమ్ముల్ది ఇట్లా బాగానే ఉంది. చూడమ్మ డిజైన్ వేరే వేసింది. వేరే డిజైన్ ఉన్నట్టే లేదు, అవే డిజైన్లే కొంచెమైతే సరే చూపు ఇది ఫ్రెండ్స్. ఇద్దరు అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ తక్కువ అట్లెట్లుంటది. నువ్వు నిజం చెప్పు, నాకు తెలియదు. ఇద్దరు ఇట్లా కొడితే మంచిగా అమ్ముల్ ఫేస్ అయితే మంచిగా అనిపిస్తుంది దీంట్లో. ఇక ఎవడు మంచిగా ఎప్పుడు నాకైతే అమ్ముల్దే మంచిగా అనిపిస్తుంది. అయిపోయి 100 రూపాయలు నాకే లేదు, వాళ్ళు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఇస్తా. హనీగా నీకు చెప్పు, ఇద్దరు బాగానే ఉంది. నిజం చెప్పు, ఒక్కటి చెప్పు. మమ్మీ చెప్తుందా, మమ్మీ చెప్పిందా లేదా? మమ్మీ నాయన చెప్పిందా, నువ్వు ఎవరు చెప్పు. నీది బాగానే ఉంది. ఎవరిది బెస్ట్? నాదేనా ఇట్లా బాగానే నాదేనా? ఇద్దరు ఇట్లా ఒకటి చెప్పాలి. పట్టుకో, ఇట్లా పట్టుకో, పట్టుకుంటావని చెప్పు. ఫేస్ ఒక్కటి డబ్బా షేప్ లెక్క. ఇద్దరు బాగానే ఉన్నాయి. 50-50 తీసుకోరు. డాడీ చెప్పి 50-50 తీసుకోమని. కూర్చో ఇక. ఫ్రెండ్స్ నాకే కామెంట్ చేయండి. నేనైతే చిలక నాదే బాగుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ నాకే కామెంట్ నాదే బాగుంది. బిగ్ బాస్ లో ఓట్ వేయడానికి. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మా వీడియో అయితే. ఇట్లయితే డ్రాయింగ్ అయితే పిల్లలకైతే ఇట్లా పెట్టినా. సో మీరు చెప్పేదాన్ని బట్టి అయితే వాళ్ళే విన్ అయినట్టయితే నేనైతే 100 రూపీస్ అయితే వాళ్ళకు రేపిస్తా మీ కామెంట్ చూసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇది ఈ రోజు మా వీడియో అయితే. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. పేరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్, నాకే కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరిది బాగుందో మీకు జెన్యున్ చెప్పండి ఫ్రెండ్స్. ఎవరిది బాగుంటే వాళ్ళదే కామెంట్ చేయరు. వాళ్ళని ఇక ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలిచినట్టయితే ఒప్పుకుంటది, విజేతగా అనౌన్స్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.